హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను. నాకైతే ఎడిటింగ్ రాదు. మీకు నచ్చితే కామెంట్ చేయవచ్చు, లేదా లైక్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ఎడిటింగ్ అంటే నాకు చేత కాదు. ఏ యాప్లు లేవు నా దగ్గర. ఓన్లీ నేచర్ ఉంటుంది వెనకాల. దట్స్ ఆల్. మానవ జన్మ సార్థకం ఎప్పుడవుతుంది అని అనుకుంటారు కదా మీరు. అది 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. 1, మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వించాలి. 2, మనకు పెళ్ళైనాక మన భార్య మనకు గౌరవించాలి. 3, మనకు పుట్టిన బిడ్డలు మనల్ని ప్రేమించాలి. 4, మనం బతికే బతుకుని చూసి సొసైటీ, సమాజం శభాష్ అనాలి. తర్వాత చివరిగా అంతిమ దశగా మన జీవితం అయిపోయినాక మనల్ని పాడి మోసే నలుగురు సంపాదించుకుంటే ఆ జీవితం ధన్యమవుద్ది, సార్థకమవుతుంది, మానవ జన్మ సఫలీకృతం అవుద్దని నేను అనుకుంటున్నాను. మీరు మీ కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు జన్మ సార్థకం అంటే ఏందో మీ భాషలో, మీ మాటలో, మీ తెలివితేటలతో ప్రతి ఒక్కరు జన్మ సార్థకము ఎన్ని రకాలు, ఏ విధంగా వద్దని మీరు తెలియపరుస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం సృష్టిలో మానవ జన్మ అంటే చాలా ముఖ్యమైనది. అరుదుగా అందరికీ ఇవ్వడు దేవుడు. ఒక గొప్ప అవకాశం. ఎవరు పాత్రలు వాళ్ళు నిర్వహించుకొని మనం ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, నవ్విస్తూ 10 మందిని సహాయం చేస్తూ మనం చల్లగా ఉంటే ఆ జీవితం స్వర్గధామం అవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా. ప్రతి ఒక్కరూ నేను బాగుండాలా, నా తోటి మిత్రులు బాగుండాలా, పక్కింటి వాళ్ళు బాగుండాలా అనే ధ్యేయంతో ఉండాలా. చెడు ఆలోచనతో ఉన్న మైండ్ని ఒక నెగిటివ్ థాట్స్గా ఉంటే ఆ ఆలోచనతో మనిషి యొక్క పరిపూర్ణత పొందలేడు. ఎందుకంటే వాడి మైండ్ అంతా నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.